కానీ మీరు 2019లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న టైంలో అక్కడ అప్పుడు వాళ్ళు జన్మభూమి కమిటీలు వేస్తే ఈ జన్మభూమి కమిటీలు రద్దు చేయాలని మీరు కూడా కోర్టుకు వెళ్ళారు కదా. వాళ్ళు వేసిన కమిటీలు రద్దు చేయాలని మీరు వెళ్ళినప్పుడు వీళ్ళు వాలంటీర్లు వద్దని చెప్పి వీళ్ళు వెళ్తే తప్పేంటి? ఇప్పుడు జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి, జన్మభూమి కమిటీలకు సంబంధించినటువంటి దాంట్లో అందులో ఉన్నటువంటి లోపం ఏంటి అనేటటువంటి చెప్పామే తప్ప జన్మభూమి కమిటీలు ప్రజలకు చేరువైంది లేదు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడింది, ప్రజల మీద ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇవాళ వాలంటరీ వ్యవస్థ మీద ఎందుకు ఇంత కత్తులు నూరుతున్నారు? అందరూ కూడా వాలంటరీ వ్యవస్థ, చంద్రబాబు నాయుడు వాళ్ళని దోపిడీదారులు అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళని ఒక రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను సప్లై చేసేటటువంటి ఒక వ్యవస్థ అని చెప్పన్నాడు, ముఠాలని అన్నాడు. ఇంత ఇవాళ ఈ సిటిజన్ డెమోక్రసీ అనేటటువంటి పేరు మీద వీళ్ళందరూ కూడా చివరికి ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ఇంటికి వెళ్లకుండా వాళ్ళని చేయటం వెనుక ఇది ఒక సక్సెస్ఫుల్ మిషనరీగా పనిచేసింది. ఎందుకంటే 50 ఏళ్లకి తన బాధ్యత అనుకున్నాడు అతను వాలంటీర్, ఒక సేవా దృక్పథంతో. 5,000 అనేటటువంటిది జీతము కాదు, అది గొప్ప విషయము కాదు. కానీ 50 ఏళ్లకి నేను సేవ చేస్తున్నాను అనబట్టి అతను అన్ని పథకాలను ఇంటికి చేర్చగలిగాడు. ఇవాళ మీరు కనీసం పెన్షన్లన్నా అనుమతించి ఉంటే బాగుండేది. ఎందుకంటే చూస్తున్నాం మనం ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. పెన్షన్లు అనేటువంటి మనం గ్రామ సెక్రటేరియట్లో ఇవ్వచ్చా, లేకపోతే ఇంకా ఇతర వ్యవస్థలు లేవా అనేటటువంటిది ఇవాళ మాట్లాడొచ్చు. కానీ ఇవాళ 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాము. 66 లక్షల మందికి ఇవాళ 2.5 లక్షలకు పైగా ఉన్నటువంటి వాలంటీరు 1వ తారీఖు తెల్లవారేసరికల్లా పెన్షన్లు ఇవ్వడం అనేటటువంటిది 4.5 ఏళ్లుగా అలవాటైంది. ఒక్కసారిగా వృద్ధులు, మందులు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉన్న వాళ్ళు, నడవలేని వాళ్ళు, లేవలేని వాళ్ళు, పెన్షన్ ఎంత సమస్య మీకేం తెలుస్తుంది? వేలకు వేల జీతాలు తీసుకుని జేబులో పెట్టుకున్న వాళ్ళం మనకేం అర్థమవుతుంది 3,000 ఎంత వాల్యుబుల్ అనేటటువంటిది? దాని మీద ఒక నెల జీవితం గడిచేటటువంటి మనుషులు కోట్ల మంది ఉన్నారు. చాలా పెద్ద పొరపాటు చేశారు ఇవాళ సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతోటి. మీరు మొత్తం కూడా వాలంటీర్లను దెబ్బతీస్తున్నాం అనుకున్నారు, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీస్తున్నాం అనుకున్నారు. కానీ ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటిది ఇవాళ 3 నెలలు ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. 3 నెలల పాటు పెన్షన్లకు సంబంధించినటువంటిది వాళ్ళని క్యూలో నిలబెట్టి చంద్రబాబు గారు ఇంతకుముందు చేసినట్లుగానే నిలబెట్టడము, చీటీలు రాయడము, ఎండలో నిలబెట్టడము, ఎదురు చూడడము, క్యూలు కట్టడము, ఇది కదా ఇవాళ మీరు తీసుకొచ్చింది. మీరు సాధించింది ఏంటి? పాత రోజుల్ని తీసుకొచ్చారు తప్ప ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఈరోజు ఎంతో సంతోషంగా మా ఇంటి దగ్గరికే ప్రభుత్వం వచ్చిందని సంతోషపడేటటువంటి వాళ్ళని కాళ్ళు ఎరగదీసేసి ప్రజాస్వామ్యం పొరడి వెళ్ళింది, ప్రజాస్వామ్యాన్ని మేమే కాపాడాం అని చెప్పి మాట్లాడుకుంటే ప్రజలకు మీరు ద్రోహం చేశారు. ద్రోహం చేసి ప్రజాస్వామ్యాన్ని గొప్పగా కాపాడామంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ఎన్నికలు సజావుగా నడిపించడం, ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి. దాని జోలికి వెళ్లకుండా డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు చాలా పొరపాటు చేశారు, చాలా అన్యాయంగా వ్యవహరించారు.